నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో మార్కండేయ మహాముని పాండవులకు సావిత్రి సత్యవంతుల కథను వినిపిస్తాడు. మద్రదేశాధిపతి అశ్వపతికి సరస్వతీదేవి వరప్రసాదం వలన సావిత్రి జన్మిస్తుంది. పెద్దయ్యాక సావిత్రి సాళోదేశ మహారాజు కొడుకైన సత్యవంతుని వరించి అతని తండ్రి సామ్రాజ్యమంతా పోగొట్టుకుని గుడ్డివాడై అరణ్యాల్లో నివసిస్తున్న సత్యవంతుడికి 1 సంవత్సరమే ఆయుర్దాయం ఉన్న తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుని అరణ్యంలోనే నారశీరలు ధరించి అత్తామామలకు భర్తకు సేవ చేస్తుంటుంది. సత్యవతి అతని మరణ దినాన అతనితో పాటు అరణ్యానికి ప్రయాణమై సత్యవంతుడు అలసిపోయి చనిపోతున్న సమయంలో అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమై సత్యవంతుడి జీవాన్ని తీసుకెళ్లిపోతాడు. సత్యవతి యమధర్మరాజుని అనుసరించి ధర్మాధర్మాలు ఉటంకించి అతన్ని సంతోషపరిచి తన భర్తను దక్కించుకుంటుంది. మనం అంతవరకు చెప్పుకున్నాం. వైశంపాయన మునీంద్రుడు జనమేజయ మహారాజుకు మహాభారతం గురించి చెప్తున్నాడు కదా. ఇంద్రుడు కర్ణుని వద్ద నుంచి సహజ కవచ కుండలాలను ఎలా స్వాధీనపరుచుకుంటాడో వివరించి చెప్తాడు. కర్ణుడు సహజ కవచ కుండలాలతోనే జన్మిస్తాడని మనం ఇదివరకు చెప్పుకున్నాం. పాండవులు అరణ్యవాసం ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు ముగియనున్న సమయంలో ఇంద్రుడు పాండవులకి ఏదైనా శుభం చేకూర్చాలని తలంచినప్పుడు అది సూర్య భగవానుడు గ్రహించి ఒక బ్రాహ్మణుని వేషంలో కర్ణుడి దగ్గరికి వచ్చి, కర్ణ, నీవు బ్రాహ్మణ అభిమానివని, విప్రులు ఏది అభ్యర్థించినా నీవు మారు మాట్లాడక వారి కోరిక నెరవేరుస్తావని ఇంద్రుడికి తెలుసు. అందువలన ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో నీ దగ్గరికి వచ్చి నీ సహజ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు. కనుక నీవు మెళకువతో గ్రహించి వాటిని ఇవ్వక భద్రంగా సంరక్షించుకోవాలి. అంతేగాని అడిగాడు కాబట్టి ఆ కవచ కుండలాల్ని అతనికి ఇవ్వకూడదు. అవి ఇచ్చిన ఎడల నీవు పాండవుల చేతిలో యుద్ధరంగంలో మరణించగలవు. ఆ కవచ కుండలాలు అమృత స్వరూపాలు. వాటి వల్ల ముల్లోకాల్లో ఏ శత్రువు కూడా నిన్ను సంహరించలేడు. నీవు నా మాట విని అనవసరంగా మోసపోవద్దు అని హితోపదేశం చేస్తాడు. కర్ణుడు ఎంతో వినయంతో విని, ఆర్య, నీవెవరో దివ్య పురుషుడిలాగున్నావు, నా మీద దయదలిచి నీవెవరో చెప్పమని వేడుకుంటాడు. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు. కర్ణుడు, దేవా, నీవు నాకు అత్యంత హితుడు అయ్యావు, సంతోషమే. కానీ ఎవరొచ్చి నన్ను దానం అడిగిన ఎడల నేను తిరస్కరించలేను. అది నా దృఢవ్రతం. ఇక దేవేంద్రుడంతటి వాడే దిగి వచ్చి నన్ను అడిగినప్పుడు కవచ కుండలాలు నాకొక లెక్క. నా జన్మవ్రతాన్ని విడనాడుకోగలనా? పాండవుల పట్ల పక్షపాతంతో ఇంద్రుడు నన్ను అభ్యర్థించిన ఎడల అతని లోక ప్రతిష్ట దిగజారగలదు. నా కీర్తి విశృంఖలమై వ్యాపించగలదు. అతడొచ్చి నన్ను అడిగిన ఎడల వెంటనే ఆ సహజ కవచ కుండలాలను అర్పించగలదు. దీనికిగా తిరుగులేదు అని అన్నప్పుడు సూర్య భగవానుడు, అయ్యో, ఇంతకన్నా బేలతనమేమున్నది? నీ ప్రాణం పోతున్నప్పుడు కీర్తి వలన ప్రయోజనమేమున్నది? అది కేవలం శవాలంకారమే కదా. నీవు నా అత్యంత భక్తుడవు, అందువలననే ఈ విధంగా హితోపదేశం చేస్తున్నాను. అదీనుగాక ఒక దేవ రహస్యమున్నది. దానివల్లనే నీ మీద అంత వాత్సల్యం కలగటానికి గల కారణం. అయితే ఆ విషయం ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. నీకు అర్జునుడికి మధ్య వైరం రగులుతోంది. నీవు అతనితో యుద్ధరంగంలో పోరాడవలసిన సమయం సంభవించగలదు. నీ సహజ కవచ కుండలాలతో అతనితో పోరాడిన ఎడల నీకు విజయం చేకూరగలదు, లేకపోయినడల నీకు మృత్యువు తప్పదు సుమా అని హెచ్చరిస్తాడు. కర్ణుడు కొంచెంసేపు ఆలోచించి, దేవా, నీవు కరుణామూర్తివి, భక్త పరాయణుడివి. కానీ చనిపోతానన్న భయం కన్నా అసత్యమాడినందువలన కలిగే భయమే నాకెక్కువ. నేను పెట్టుకున్న నియమాన్ని నేనెలా విడనాడగలను? నీవిది చెప్పడం న్యాయమేనా? అర్జునుడి చేతిలో ఓడిపోతానని భయం అక్కర్లేదు. పరశురాముడు, ద్రోణాచార్యులు నన్ను అనుగ్రహించి ఇచ్చిన దివ్యాస్త్రాల శక్తి నీకు తెలియదా? యుద్ధభూమిలో అర్జునుడిని సంహరించగలను. ఈ విషయంలో నీవేమాత్రం ఆందోళన పడనక్కర్లేదు. నా కనుగ్రహ ప్రసాదించమని కోరతాడు. సూర్య భగవానుడు కొద్దిసేపు ఆలోచించి, కర్ణ, అయితే ఇంద్రుని దగ్గర పరమ భయంకరమైన ఒక అమోఘ శక్తి ఉంది. సవినయంగా దానివ్వమని అభ్యర్థించి అది స్వీకరించిన తర్వాతే నీవు సహజ కవచ కుండలాల్ని దానంగా ఇవ్వవలసింది. ఆ అమోఘ శక్తి మాటి మాటికి రాక్షసులను సంహరించి తిరిగి అతన్ని చేరుకుంటుంది. దానివలనే ఇంద్రుడు లక్షల కొలది దానవులను సంహరించగలిగాడు. ఆ శక్తి నీకు లభించిన ఎడల నీవు ఎటువంటి శత్రువునైనా వధించగలవు అని హితబోధ చేసి అంతర్ధానమైపోతాడు. దేవేంద్రుడు ఒకసారి మధ్యాహ్న వేళలో
ఒక బ్రాహ్మడి వేషంలో కర్ణుడి దగ్గరికి వచ్చి భిక్షాందేహి అని అర్థిస్తాడు. దానికి కర్ణుడు సంతోషించి, బ్రాహ్మణోత్తమ, నీవు కోరుకుంటే ఎన్ని గ్రామాలనైనా, గో సమూహాలనైనా, ఎంతమంది సుందరాంగులనైనా, మణిసువర్ణ రాసులనైనా ప్రసాదించగలను, సందేహించగా అడగమంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నవ్వి, దానశేఖర, నాకవేమీ అక్కర్లేదు, నీ సహజ కవచ కుండలాలను దానంగా ఇవ్వమని ప్రార్థిస్తాడు. అప్పుడు కర్ణుడు నవ్వి, వెర్రివాడిలా ఉన్నావేమిటి? ఆ సహజ కవచ కుండలాలతో నీవేం చేసుకుంటావు? ఇప్పటి వరకు ఎవరైనా ఇటువంటి కోరిక కోరారా? ఇంకేమైనా అమూల్య వస్తువులు కావాలేమో కోరుకోమంటాడు. అయితే ఆ బ్రాహ్మణుడు పట్టు వదలలేదు. అవే కావాలని భీష్మించు కూర్చుంటాడు. కర్ణుడికి ఆ బ్రాహ్మణుడెవరో అర్థమైంది. బ్రాహ్మణోత్తమ, నీవు సాక్షాత్తు దేవేంద్రుడివి. 3 లోకాలు పరిపాలిస్తున్న నీవు మారువేషంలో వచ్చి నన్ను అభ్యర్థిస్తున్నావు, ఇది న్యాయమేనా అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడితో, కర్ణ, సూర్య భగవానుడి వల్లనే నేనెవరో నీకు తెలిసిపోయింది. ఇంకేం, ఆ సహజ కవచ కుండలాల్ని దానంగా ఇవ్వు అని అడుగుతాడు. అంతటా కర్ణుడు, దేవా, అయితే నీ దగ్గరున్న అమోఘ శక్తిని నాకిచ్చి నా సహజ కవచ కుండలాల్ని స్వీకరించవచ్చు అని వేడుకుంటాడు. ఇంద్రుడు శక్తినివ్వటానికి అంగీకరించి, రాధేయ, ఇది శత్రువులను సంహరించిన తర్వాత నా దగ్గరకు చేరుకుంటుంది. ఆ విధంగా దీనిని నీకివ్వదలుచుకోలేదు. నీకిచ్చిన పిమ్మట నీ శత్రువు ఒక్కడినే సంహరించి నా దగ్గరకు తిరిగి చేరుకుంటుంది. ఈ నియమంతోనే నీవు దీన్ని స్వీకరించవచ్చు అని ఆజ్ఞాపిస్తాడు. కర్ణుడు దానికి సంతోషించి, నాకున్న శత్రువు ఒక్కడే, వాని సంహారమే నేను కోరుకుంటున్నది అని నొక్కి చెప్తాడు. అప్పుడు దేవేంద్రుడు, నాకు తెలియదనుకుంటున్నావా? భయంకర శౌర్యుడు అర్జునుడిని వధించాలని కోరుకుంటున్నావు, కానీ నీ కోరిక నెరవేరజాలదు. శ్రీమన్నారాయణుడే స్వయంగా సంరక్షకుడైనప్పుడు ఎంతటి వారైనా అతని వైపు కన్నెత్తి చూడగలరా అని హెచ్చరిస్తాడు. అప్పుడు కర్ణుడు, దానికేమి గాని, నా శరీరాన్ని కోసి సహజ కవచ కుండలాన్ని పెకళించి ఇచ్చినప్పుడు నా శరీరాకృతి వికృతంగా ఏర్పడుతుంది కదా అని ఆందోళన చెందుతాడు. దానికి ఇంద్రుడు, నీ శరీరానికి ఏమీ అవ్వదని అభయమిచ్చి తన అమోఘ శక్తిని ప్రసాదించి, ఆపత్కాలంలోనే గాని వేరెప్పుడు దీన్ని ప్రయోగించరాదు, దీన్ని ఉల్లంఘించిన ఎడల నీకు అపాయం కలగగలదు సుమా అని హెచ్చరిస్తాడు. కర్ణుడు తన శరీరం కోసి సహజ కవచ కుండలాలను పెకళించి ఇంద్రుడికి సమర్పిస్తాడు. మళ్ళీ అతని శరీర చర్మం మామూలుగా అయిపోతుంది. ఆ సమయంలో కిన్నెర్లు, సిద్ధులు, సాధ్యులు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపిస్తారు. కర్ణుడిలా ఇచ్చాడని తెలుసుకున్న కౌరవులు ఎంతో దుఃఖపడి విచారిస్తారు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో పాండవులు తిరిగి ద్వైతవనానికి చేరుకుంటారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి తాను చెట్టుపై తన యజ్ఞోపకరణాన్ని, అంటే అగ్నిని రగిల్చే ఒక కర్రని దాచుకున్నానని, దాన్ని ఒక జింక ఎత్తుకుపోయిందని, దాన్ని ఎలాగైనా సంపాదించి పెట్టమని కోరతాడు. పాండవులు ఆ జింక కోసం వెతికి ఒక చెట్టు కిందకు వచ్చి విశ్రమిస్తారు. నకులుడు దాహం కోసమని ఒక కులం దగ్గరికి వచ్చినప్పుడు అదృశ్య రూపంలో ఉన్న యక్షుడు నకులునితో తన సరస్సులో నీరు త్రాగదలుచుకుంటే తను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇయ్యాలని చెప్పినప్పుడు నకులుడు లక్ష్య పెట్టగా ఆ కులంలో ఉన్న నీరు త్రాగి మూర్ఛపడిపోతాడు. అలాగే సహదేవుడు, భీముడు, అర్జునుడు కూడా లక్ష్య పెట్టగా నీరు త్రాగి మూర్ఛపడిపోతారు. ఎంతసేపటికి రాని సోదరులను వెతుక్కుంటూ ధర్మరాజు ఆ సరస్సు దగ్గరికి వచ్చి ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పి తన సోదరులను బ్రతికించుకుంటాడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సెలవు.